This is Dr. Pooja Priyanka working at Cell Health. ఆడవాళ్ళలో పీరియడ్స్ రాకముందే కడుపంతా ఉబ్బరంగా అయినట్టు ఫీల్ అవుతున్నారా? అండ్ ఇంతకు ముందులాగా నార్మల్ గా తిన్నట్టు పీరియడ్స్ ముందు మీరు తినలేకపోతున్నారా? బాడీ అంతా నీరు వచ్చేసినట్టు వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుందా? ఇదంతా మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళలో జరిగే సహజమైన విషయం అన్నమాట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, బాడీలో ఏం జరగడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పీరియడ్స్ వచ్చే ముందు స్త్రీలలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. ఇలా తగ్గినప్పుడు మన బాడీలో బ్లోటింగ్, పఫీనెస్, ఫేస్ లో పఫీనెస్, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రావడం జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది అంటే ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల గ్యాస్ట్రిక్ సెక్రిషన్స్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే డైజెస్టివ్ ఆర్ గ్యాస్ట్రిక్ సెక్రిషన్స్ అనేవి తగ్గుతాయో డైజెషన్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో దాని వల్ల మనకి డైజెషన్ ప్రాపర్ గా అవ్వకపోవడం వలన బ్లోటింగ్ లాంటి ఇష్యూస్, ఇండైజెషన్ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రొజెస్ట్రాన్ గట్ మైక్రోబియం బ్యాలెన్స్ చేయడంలో కూడా రోల్ ప్లే చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ తగ్గడం వలన గట్ మైక్రోబయం లో ఇంబ్యాలెన్సెస్ వచ్చి అప్పుడు కూడా మనం బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాం. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే బాడీలో వాటర్ రిటెన్షన్ అండ్ సాల్ట్ రిటెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయో బాడీలో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. దాని వల్ల టిష్యూస్ అనేది ఎక్కువ వాటర్ ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని వల్ల మన బాడీలో బ్లోటింగ్, ఇంకా పఫీ ఐస్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాడడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఇదంతా కాకుండా పీరియడ్స్ వచ్చే ముందు స్త్రీలకి సాల్ట్ క్రేవింగ్స్ కానీ, షుగర్ క్రేవింగ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది ఇంకా ఎక్కువై బ్లోటింగ్ అనేది వర్సన్ అవుతుంది. ఇదే కాకుండా కొన్ని రీసెర్చ్ ప్రకారం స్త్రీలు ఎవరైతే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో వీళ్ళు పీరియడ్స్ వచ్చే ముందు బ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే వర్సన్ బ్లోటింగ్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. అసలు ఈ బ్లోటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ మన పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కొన్ని డేస్, 2-3 డేస్ ముందు వచ్చి మన పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కి పీక్స్ లోకి వెళ్ళి ఆ తర్వాత తగ్గిపోతుంది గ్రాడ్యువల్ గా. సో స్త్రీలు పీరియడ్స్ ముందు ఈ బ్లోటింగ్ ని, ఇండైజెషన్ ఇష్యూస్ ని ఇట్లా రాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన ఆర్ ఫాలో అవ్వాల్సిన న్యాచురల్ రెమెడీస్ ఏంటి అంటే కొన్ని టైప్ ఆఫ్ హెర్బల్ టీస్ తాగడం, లైక్ జింజర్ టీ, ఫెనల్ టీ ఆర్ క్యామమైల్ టీ. ఫెనల్ అంటే సోంపు అంటాం అండ్ క్యామమైల్ ని చామంతి అంటాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ టీస్ తాగినప్పుడు మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి బ్లోటింగ్ లాంటివి తగ్గుతాయి. అలాగే సినమోన్ టీ, ఇది తాగడం వల్ల, దాల్చిన చెక్కతో చేసిన టీ, ఇది తాగడం వల్ల మన బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది. ఈ హెర్బల్ టీస్ ప్రతిరోజు 1 to 2 cups తీసుకొని ఎస్పెషల్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటే అది మన డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం చేసుకోవాల్సిన డయటరీ మోడిఫికేషన్స్ ఏంటంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానా, స్వీట్ పొటాటో, ఇంకా పపాయ ఇలాంటివి తినడం వల్ల అవి మన బాడీలో సోడియం ని బ్యాలెన్స్ చేసి వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏమైతే ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్, ఇంకా హోల్ గ్రెయిన్స్, ఇవి తినడం వల్ల కూడా వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది. అలాగే షుగర్స్, సాల్టీ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉన్న చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వలన కాన్స్టిపేటెడ్ రిలేటెడ్ బ్లోటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ మీల్స్. ఎందుకంటే ఎక్కువ లార్జ్ మీల్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ అనేది స్లోగా అవుతుంది, మళ్ళీ అగైన్ బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం. ఇవే కాకుండా కొన్ని యోగాసనాస్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ నుంచి గుడ్ రిలీఫ్ అనేది వస్తుంది. అదేంటంటే మొదటిది పవన్ ముక్తాసన, రెండవది సూప్త మత్స్యేంద్రాసన అండ్ మూడవది వచ్చేసి బాలాసన. ఈ 3 సింపుల్ ఆసనాస్ చేసుకుంటే వాళ్ళు పీరియడ్స్ టైంలో ఫేస్ చేసే బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవడానికి అది బాగా సహాయపడుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.